సార్ జరుగుతున్న రాజకీయ పరిణామాలు జగన్ మోహన్ రెడ్డి గారు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ కాదు ముఖ్యమంత్రి మాజీ చాలా మంది మీడియాలో పొరపాటు చేస్తుంటారు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మాజీ కాదు సార్ జగన్ ట్వీట్తో ఒక హెచ్చరిక చేశారు అంటే మళ్ళీ నేను రీబ్యాక్ అవుతున్నాను ప్రతిపక్ష హోదా నాకు లేకపోయినా ప్రజలకు అండగా ఉంటాను నా పార్టీ శ్రేణులు నేను కాపాడుకుంటానని ఇందులో కొన్ని హైలైట్స్ మీకు చెప్తాను సార్ అందులోని ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైసీపీని అణగదొక్కాలనే కోణంలో దాడులు చేస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లోనే హత్యలు అత్యాచారాలకు ఏపీ చిరునామాగా మారింది వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఏపీలో శాంతి భద్రతలపై మోదీ అమిత్ షా దృష్టి సారించాలి వైసీపీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దు మీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటా ఈరోజు వినుకొండకి ఆయన వెళ్తున్నారు కూడా ఈ పరామర్శ చేయడానికి సో ఈ ట్వీట్ సారాంశాన్ని ఈ రకంగా చూడాలి అంటే ఇందులో 3 డైమెన్షన్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు ఈ ట్వీట్లో ఒక డైమెన్షన్ ఏమో రాజకీయ హింస జరుగుతోంది ఆ రాజకీయ హింస పైన రైజ్ చేయడం ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు కూడా రాజకీయ హింస రాజకీయ కక్ష సాధింపు అనే అంశంతో పాటు ప్రజలు ప్రభుత్వ విధానాల వల్ల దేంతో అసంతృప్తి చెందుతున్నారు అనే దానికి ఎక్కువగా స్పందిస్తారు రెండు రాజకీయ పార్టీల మధ్య గోలను అది అంత రాజకీయ గోలగా చూస్తారు ఒక దశ దాటితే అంటే అది సాధారణ ప్రజానీకం ఈ ట్వీట్ సారాంశాన్ని ఈ రకంగా చూడాలి అంటే ఇందులో 3 డైమెన్షన్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు ఈ ట్వీట్లో ఒక డైమెన్షన్ ఏమో రాజకీయ హింస జరుగుతోంది ఆ రాజకీయ హింస పైన రైజ్ చేయడం ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు కూడా రాజకీయ హింస రాజకీయ కక్ష సాధింపు అనే అంశంతో పాటు ప్రజలు ప్రభుత్వ విధానాల వల్ల దేంతో అసంతృప్తి చెందుతున్నారు అనే దానికి ఎక్కువగా స్పందిస్తారు రెండు రాజకీయ పార్టీల మధ్య గోలను అది అంత రాజకీయ గోలగా చూస్తారు ఒక దశ దాటితే అంటే అది సాధారణ ప్రజానీకంపైకి కూడా ప్రభావం చూపే స్థాయికి రాజకీయ హింస వస్తే అప్పుడు రియాక్ట్ అవుతారు ఇప్పుడు మీకు బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో రాజకీయ హింస పెద్ద ఎత్తున చెలరేగుతుందని రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ తృణమూల్ కాంగ్రెసే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తూ వస్తుంది లేటెస్ట్గా కూడా 33 ఎంపీలని తృణమూల్ కాంగ్రెసే గెలుచుకుంది అంటే ఏం తెలియజేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హింస జరుగుతుందా జరగడం లేదా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు అది కానీ ఆ అంశం ద్వారా అంటే రాజకీయ హింస అనే అంశం ద్వారానే ప్రతిపక్షం అధికారంలో ఉన్న వారిని గద్దెదించలేరు అనడానికి బెంగాల్ ఉదాహరణ చెప్పాను సందేశ్ ఖాళీ ఎన్ని జరిగింది మీకు రాజకీయ హింసే కాదు అన్ని రకాల హింస అసలు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఎవరిని నామినేషన్లు కూడా వేయనియరు పార్టీ ఆఫీసులు ఆక్రమించేస్తారు అంత జరిగినా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ 33 సీట్స్ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు పైగా గెలుచుకుంది అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పొందాలి అని జగన్ అనుకుంటే కేవలం రాజకీయ హింస అనే అంశం ఆధారంగానే పోరాటం జరిపితే అది తన పార్టీ వాళ్లకు ఉత్సాహాన్ని ఇప్పిస్తుందేమో కానీ ఓటర్ల పైన ప్రభావం చూపదు ఓటర్ల పైన ప్రభావం చూపే అంశం ఏంటి అంటే ప్రభుత్వము అమలు చేస్తున్న విధానాల వల్ల ప్రజల్లో ఏ అసంతృప్తి ఉందని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆ విషయాలకు కూడా రైజ్ చేయడం మొదలుపెట్టారు అంటే మహిళలకు ఉచిత రవాణా ఏమైంది ఇలాంటి డిమాండ్లకు కూడా మొదలుపెట్టారు అందువల్ల వైసీపీ టీడీపీని కూటమిని వెంటాడితే ప్రయోజనం ఎప్పుడు పొందుతుంది అంటే ప్రజలు అసంతృప్తి చెందిన అంశాలపైన పోరాడితే వెళ్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ రాజకీయ హింస అంటూ 5 ఏళ్ల పాటు తీవ్రంగా ఆరోపణలు చేసింది కానీ దానివల్లనే టీడీపీ గెలిచిందని అనుకోను టీడీపీ గెలవడానికి అనేక ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ లేకపోవడం డెవలప్మెంట్ లేదన్న భావన వాటితో పాటు రాజకీయకరమైన అంశాలు కూడా హింస లాంటి అంశాలు ఆధిపత్యం లాంటి అంశాలు కూడా ప్రభావం చూపెట్టచ్చు అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఏ ఎలక్షన్ జడ్జిమెంట్ అయినా ప్రజల తీర్పు అండ్ అగ్రిగేట్ ఆఫ్ సెవరల్ ఇంపల్సెస్ అంటే ప్రజల ఇంపల్సెస్ అనేక వాటి ఒక సమాహారమే ఎన్నికల తీర్పు అందువల్ల ఏ ఒక్కదాన్నే మనం చూడలేము కానీ
పొలిటికల్ వాయిలెన్స్ పైన మాత్రమే కేంద్రీకరిస్తే అధికారంలో ఉన్న వారిని ఎప్పుడు ప్రతిపక్షం ఎదుర్కోవడం అంత సులభం కాదు. అన్లెస్ ఆ పొలిటికల్ వాయిలెన్స్ అద్దులు దాటి సామాన్య ప్రజానికం కూడా ఫీల్ అయ్యే దశకు వస్తే, ఇప్పుడు ఉదాహరణకు మీరు జిల్లాలో మీరు ఒక ఊరిలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మీ పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది, చాలా మంచాడయ్యా వర్మ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాడని, మీ పైన ప్రత్యర్థులు దాడి చేస్తే మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అది అట్లా ప్రజలపైన ప్రభావం చూపే స్థాయికి వెళితే ఇంత అన్యాయమా, ఇంత ఆధిపత్యమా అని ప్రజలు అనుకుంటే, కానీ సాధారణంగా విధానపరమైన అంశాలు, తమకేం జరుగుతున్నది లేదు అనే అంశాలపైనే ఉంటుంది. ఇక రెండవ అంశం ఇందులో కేంద్రానికి విజ్ఞప్తి, లా అండ్ ఆర్డర్, మోడీ, అమిత్ షా. టీడీపీ వాళ్ళకు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇదే డిమాండ్ చేసేవారు చాలా రోజుల్లో. నేను అప్పుడు కూడా ఇదే మాట్లాడేవాడిని. కేంద్రము పాత్రను కోరుకోవడం అనేది అన్ని సందర్భాల్లో మంచిది కాదు. కేంద్రం ఎవరు? అసలు ఆర్టికల్ 356 విధించండి, రద్దు చేయండి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ ప్రభుత్వాన్ని కూడా టీడీపీ ఆ రోజుల్లో అడిగింది. ఆ రోజు కూడా అది కరెక్ట్ కాదు అన్న, ఈ రోజు కూడా కరెక్ట్ కాదంట. అంటే నాలంటే వాళ్ళు మాట్లాడేది ఎప్పుడైనా ఒకటే. ఆ రోజు టీడీపీ వాదన కరెక్ట్ కాదన్నాను, ఈరోజు వైసీపీ వాదన కరెక్ట్ కాదంటున్నాను. అంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరడం ఫెడరల్ రాజ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రంలో దాని మోడీ, అమిత్ షా ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఎంతో రాష్ట్ర ప్రభుత్వం అంతే. సో అందువల్ల లా అండ్ ఆర్డర్ ఆధారంగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. లా అండ్ ఆర్డర్ కాదు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే, అది కూడా పబ్లిక్ ఆర్డర్ కూడా కాదు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే అనుకున్నప్పుడు ఆంక్షలు పెట్టచ్చు. ప్రభుత్వాన్ని పైన చర్యలు తీసుకోవడానికి లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ కాదు. ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు వైఫల్యం చెందితేనే ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరచ్చు. అన్ఫార్చునేట్లీ మన రాజకీయాల ఎలా తయారయ్యాయంటే, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు చీటికి మాటికి కేంద్ర జోక్యాన్ని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అడిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ అడుగుతుంది. కానీ ఇద్దరు చేసిన తప్పే. ఆ రోజు టీడీపీ చేసినా, ఈరోజు వైసీపీ చేసినా కేంద్ర జోక్యాన్ని అడగడం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్ని ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం. ఇక మరి అలాంటప్పుడు క్వశ్చన్ వస్తుంది, అంటే మేము మరి ఏంటి పరిష్కారం? ప్రజల హక్కులకు భంగం వాటిల్లిన, ఒక రాజకీయ హక్కులకు, పొలిటికల్ రైట్స్కు, సివిల్ రైట్స్కు భంగం వాటిల్లిన, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్న ప్రభుత్వం పనిచేయనప్పుడు కోర్టులు ఉన్నాయి, దానికి కేంద్రం కాదు. ఇప్పుడు మరి కేంద్ర నాయకత్వంలో ఉన్నప్పుడు జరుగుతుంది, అప్పుడు ఎవరి దగ్గర పోతావు? ఓకే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదకరంగా పడ్డప్పుడు కేంద్రానికి పోతావు. కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతుంది, అప్పుడేంటి? అసలు రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు జరుగుతుంది, అప్పుడు ఎవరిపైన పోతుంది? ఐక్యరాజ్యం మీద పోతావా? అందువల్ల పోవాల్సిన వ్యవస్థలు ఉన్నాయి. యూ కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్. ఇంకో ఇక్కడ లా అండ్ ఆర్డర్, ప్రజల హక్కులు, రైట్ టు లైఫ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్, మీకు రైట్ టు ఫ్రీ మూవ్మెంట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. నన్ను స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదు, నా ప్రాణాలకు ముప్పు ఉందనేది కోర్టులకు పోవచ్చు. కోర్టులకు పోవడము అన్నిటికీ మించి ప్రజలను సమీకరించడం. అల్టిమేట్గా ప్రజలు సమీకరణే సమస్యలకు పరిష్కారం అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరడం కూడా సరైనది కాదు. ఇక మూడవది ఆయన ట్వీట్లో ఉన్నది, వైసీపీ శ్రేణులకు విశ్వాసాన్ని కల్పించడం. అదొక రాజకీయ నాయకుడిగా చేయాల్సిన పని. ఎందుకంటే పార్టీని కాపాడుకుంటేనే భవిష్యత్తులో అధికారము లేదు అనే చర్చ. పార్టీయే కాపాడుకోలేకపోతే ఏముంటుంది ఇంకా? అందువల్ల జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగి వినుకొండ పోవడం కానీ, ఆయన ఓదార్పు యాత్ర చేస్తానని కూడా ప్రకటించాడు. కొంత చోట్లకి వెళ్ళారు కూడా, కడపలో వెళ్ళారు కూడా. అది డెఫినెట్గా పార్టీకి విశ్వాసం కల్పించడానికి, పార్టీ కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తానికి మాత్రం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.